Welcome to Studio Yan Focus. సునామీలు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో మనం టీవీలో చూసుంటాం. అటు జపాన్ నుంచి మన రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో ఏ విధంగా అల్లకల్లోలం సృష్టించిందో కూడా మనం చూసుంటాం, వినుంటాం. కానీ మనం నిల్చున్న భూమి నిట్ట నిలువున చీలిపోతే, మన కాళ్ల కింద ఉన్న భూమి అమాంతంగా పొరలు పొరలుగా తెగిపోతే ఎలా ఉంటుంది? చిన్నపాటి కుదుపులతో వచ్చిన ప్రకంపనలకే భయపడి రోడ్లపైకి పరుగులు పెడుతూ ఉంటే భవిష్యత్తులో కృష్ణా తీరమంతా ప్రకంపనల మయం కాబోతుందా? కృష్ణమ్మ కడుపు కదిలి దుర్గమ్మను తాకుతుందా? అసలు కృష్ణా వాసులకు రాబోయే ముప్పేంటి? ఇలాంటి అంశాలు ఈరోజు ఫోకస్లో చూద్దాం. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే కృష్ణమ్మ జన దిగ్బంధనంలో ఉన్న కృష్ణా జిల్లా డేంజర్ జోన్ గా మారిందా? అసలు ఇంతకీ ఏ కారణాల వల్ల ఈ ప్రకంపనలు భయోకంపితులను చేస్తున్నాయి? ఇటు నది నుంచి అటు సముద్రం దాకా స్థానిక అరాచక వినాశాలే కృష్ణకు ఉపద్రవాలు అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. మీరు కృష్ణా జిల్లాలో నివసిస్తున్నారా? అయితే మీ భవిష్యత్తుకు ముప్పుంది. మీ ప్రాణాలు కాపాడుకోవడం కూడా మీ చేతుల్లో ఉండదు. ఎప్పుడైనా మీ కాళ్ల కింద భూమి మిమ్మల్ని లాగేయవచ్చు. మనం కట్టే ప్రాజెక్టులు, పెరుగుతున్న జనాభా, విచ్చలవిడిగా పర్యావరణానికి తూట్లు పడడంతో పాటు మరెన్నో కారణాలే భవిష్యత్తులో పెనుముప్పులకు సంకేతాలనిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనలే కృష్ణా జనం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కృష్ణా తీరం భూకంపాలకు కేంద్రమా? కృష్ణమ్మ కడుపు కదిలి దుర్గమ్మను తాకుతుందా? అసలింతకీ కృష్ణా వాసులకు రాబోయే ముప్పేంటి? ఇప్పటికే పలుమార్లు ప్రకంపనాలతో కృష్ణా షాక్. ఇప్పుడు ఆ గోపురాలు కూడా ఎన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్నవి. ఈ ఇసుక అది పోతే మనకి అడుగుని ఎర్త్క్వేక్ వచ్చేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. వీటి మీద ఎక్కువ వస్తుంది. ఈ ఇసుక అబ్జార్బ్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ ఏమో దాని మీద ఎక్కువ వచ్చి ఈ బిల్డింగ్స్ షేక్ అయిపోతాయి. ఆ షేక్ అవ్వడానికి తగ్గడానికి ఇసుకే మనకి శ్రీరామ రక్ష అంటున్నారు. నది దగ్గరికి వెళ్తే మీరు లేదా సముద్రం వైపుకి వెళ్తే మీకేంటంటే లూజ్ సాయిల్, అలోవియం ఉంటుంది బాగా. ఇది చాలా డేంజరస్ యాక్చువల్లీ. ఏంటంటే ఈ భూకంప తరంగాలు ఎప్పుడైతే ఈ లూజ్ మట్టిలోంచి ప్రవహిస్తుందో వాటిలో యాంప్లిఫికేషన్ అవుతుందన్నమాట. యాంప్లిఫికేషన్ బికాజ్ ఆఫ్ రెజొనెన్స్. ఈ భూకంప తరంగాలు అందులోంచి ప్రవహించినప్పుడు ఈ భూకంపం చిన్నదైనా సరే ఆ తరంగాలు పెద్దగా మారుతాయి అన్నమాట. పచ్చని పొలాలు, పాడి పంటలతో తులతూగే కృష్ణా జిల్లాకు ఏ శాపం వెంటాడుతోంది? కృష్ణానది పరివాహక ప్రాంతం కాస్త భూకంపాల జోన్లోకి ఎలా కబలించడానికి రెడీ అవుతుంది? నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ ప్రకంపనలకు కారణాలేంటి? ఈ ప్రకంపనలే ఇక్కడ వెలసిన దేవాలయాలకు సైతం ముప్పు తెస్తున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. కృష్ణా జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన విజయవాడ, ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతం, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయువ్యంలో నల్గొండ జిల్లా, రాష్ట్రంలో మూడో పెద్ద నగరం విజయవాడ. కృష్ణా జిల్లా విస్తీర్ణం సుమారు 3,500 చదరపు మైళ్లు. అంతేకాదు కోస్తా తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 50 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం కావడం, ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకిలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కోసం పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడని, దుర్గాదేవి ఇక్కడ మహిషాసురుని సంహారం చేసిందని పురాణ కథనాలు వివరిస్తాయి. ఇక కృష్ణానది తీరాన కొలువుదీరి ఉన్న దుర్గాదేవికి భక్తజనం పూజల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. చారిత్రాత్మక మిళితమైన కృష్ణా జిల్లాలో ఉన్న అపార సంపద ఏంటి? ఆ అపార సంపదే ఇప్పుడు కృష్ణా జిల్లాను చిన్నాభిన్నం చేయటానికి కారణమవుతుందా?
ఘన చరిత్ర ఉన్న కృష్ణమ్మ కన్నీరు పెట్టేలా ఇక్కడి కొందరు పెద్దలు వేసే అడుగులే భవిష్యత్తులో ప్రకంపనలు మరింతగా పెరిగే ప్రమాదాన్ని పొంచి ఉందా అంటే అవుననే చెప్పొచ్చు. కృష్ణా జిల్లా 50 రెవెన్యూ మండలాలకు విస్తరించింది. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కృష్ణా జిల్లాలో అపారమైన ఖనిజ సంపద దొరుకుతుంది. కృష్ణా తీర ప్రాంతాల్లో నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలే కాదు, డైమండ్స్ కూడా చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి. ఇక ప్రధాన ఖనిజం సున్నపురాయిని సేకరిస్తారు. కృష్ణ, మున్నేరు నదుల నుంచి సేకరించిన ఇసుకను భవన నిర్మాణాల్లో వాడతారు. మెయిన్గా ఈ ఇసుక క్వారీస్ తీసుకెళ్ళడం, ఇసుక ఒక రేంజ్లో క్వారింగ్ చేయడం వల్ల, మైనింగ్ చేయడం వల్ల, మళ్ళీ ఈ లైమ్ స్టోన్లో మైనింగ్ చేయడం వల్ల ఇవి జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము కంపెనీస్ వాళ్ళు కూడా చాలాసార్లు నోటీస్ ఇచ్చాము. బియాండ్ ఒక లిమిట్ దాటి ఈ మీరు మైనింగ్ చేయొద్దు, యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మైనింగ్ చేయాలని చెప్పినా కానీ కొన్నిసార్లు కంపెనీస్ వాళ్ళు ఓవర్లుక్ చేసి కొన్నిసార్లు మైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. జగ్గయ్యపేటలో సున్నపురాయి, ఇనపధాతు, తిరువురు ప్రాంతంలో మైకా, కొండపల్లి క్రోమైట్ నిక్షేపాలు. సాధారణంగా నిక్షేపాలు లేని ప్రాంతాల్లో ఉండే వాతావరణం కన్నా కృష్ణా జిల్లాలో అందుకు భిన్నంగా ఉంటాయి. అపారమైన భూ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రకృతి విరుచుకుపడుతుంది. ఎందుకంటే భూమిలో దాగి ఉన్న ఖనిజ సంపదను హద్దులు దాటి మరీ అత్యాధునిక యంత్రాల సాయంతో చేసే వినాశనమే ప్రకంపనాల సృష్టికి కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూమి పొరలన్నీ కూడా తేలుతూ ఒక చోటు నుంచి ఒక చోటుకి పోతాయి. అవే మనకి భూకంపాల కింద వస్తాయి. ఆ తేలుతూ పోయే మోషన్ని మనం ఈ ఇసుక అనేది ఇక్కడ ఈ 20 అడుగులు 30 అడుగులు ఎంత ఉందో మనకు ఆ ఇసుకే మనకి ఒక స్ప్రింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ మూవ్మెంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మున్నేరు ప్రాంతాలు, కొడవటికల్లు, చందలపాడు, అలాగే పోపూరు, ఈ గ్రామాల్లో ఇసుక తవ్వకాలు బాగా 20 అడుగులు 30 అడుగులు వరకు తవ్వటం వల్ల ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయని మేము భావిస్తున్నాం. ఒకటి కాదు, 2 కాదు, 3 నెలల్లో వచ్చిన భూ ప్రకంపనలతో కృష్ణా జనం భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ప్రకంపనల వల్ల కలుగుతున్న ముప్పుపై కూడా అధ్యయనాలు వేగంగా జరుగుతున్నాయి. మొన్న వచ్చిన భూకంపం దాని నేచర్ ఏమిటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేది ఇది ఇంకా స్టడీ చేస్తున్నారు. అది ఖచ్చితంగా దాని గురించి చెప్పడం కష్టం అవుతుంది. కృష్ణా జిల్లాపై పడగ విప్పిన భూ ప్రకంపనలు, ఇప్పుడు స్వల్పంగా ఉన్న భవిష్యత్తులో తీవ్రం కానున్న ప్రకంపనాలు, ఇప్పటికే బీటలు వారిన దుర్గగుడి, మంగళగిరి గుడి గోపురాలు, ప్రమాదం అంచున ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్. డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ వల్ల వస్తాయి అంటారు. అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక డ్యామ్ ఉందనుకోండి, మనం నీటిని మనం నిల్వ చేస్తాం. సో ఆ నీటి యొక్క బరువు, తర్వాత ఆ నీటి పర్కులేషన్ వల్ల కొన్ని అర్త్క్వేక్స్ని ట్రిగర్ అయినప్పుడు ఈ నీటి వల్ల, దాని ప్రభావం వల్ల వచ్చినాయని చెప్తారు అన్నమాట. అందులో దుర్గగుడి ఎక్కడుంది అంటే ఒక కొండ మీద ఉంది. కానీ ఆ కొండ కింద ఉండే భూమి ఏమిటి, మళ్ళీ ఇదిగో నల్లరేగడి భూమి. ఆ నల్లరేగడి భూమి, ఆ తర్వాత చుట్టూరా ఉండే భూమి అంతాను మనం ఒక స్ప్రింగ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఓ పక్క నుంచి ఈ మట్టి అంతా తీసేస్తూ పోతే ఈ షేకింగ్ అంతా కూడా ఆ కొండకి వెళ్ళిపోతే ఆ కొండ కదిలి ఎక్కువ, దాని మీద ఉండే గోపురానికి కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. మనం జీవించే లైఫ్ కు ఢోకా లేదని భావిస్తాం. అసలు ఇలాంటి ధీమాగా బతికే వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఏమవుతారు, అసలు వారు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి అంశాలను తెలుసుకునే ముందు ఫోకస్ లో వచ్చిన బ్రేక్.